చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శాంతి సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. మనము నిర్వహిస్తూ ఉన్న క్విజ్ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి మంగళవారానికి మార్చడం జరిగింది. కాబట్టి నేను ఇక నుంచి మంగళవారము బుధవారము క్విజ్ను చదువుతాను. ప్రేక్షకులు గమనించి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే క్విజ్ రాసే ప్రేక్షకులు శనివారం లోపే మాకు మీ యొక్క క్విజ్ కార్డ్స్ సమాధానాలు అందేలాగా మీరు పోస్ట్ చేయండి. మరి అడ్రస్సు పేరు మాత్రం ఖచ్చితంగా రాయటం మర్చిపోకండి. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే నేను గడిచిన ఆదివారము మీకు అందించిన క్విజ్ నెంబర్ 145లోని ప్రశ్నలు వాటి సమాధానాలు చదువుతూ ఉన్నప్పుడు మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 145 మొదటి ప్రశ్న. ఆయన తన గదుల దూలములను ఎక్కడ వేసెను? దీనికి సమాధానము జలములలో. రెండో ప్రశ్న. సింహపు పిల్లలు దేని కొరకు గర్జించుచున్నవి? దీనికి సమాధానము వేట కొరకు. మూడో ప్రశ్న. యాకోబు ఏ దేశమునందు పరదేశిగా ఉండెను? దీనికి సమాధానము హాము దేశమందు. నాలుగో ప్రశ్న. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము 105వ కీర్తన 41వ వచనం. ఐదో ప్రశ్న. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఏమాయను? దీనికి సమాధానము ఆరిపోయెను. అలాగే క్విజ్ నెంబర్ 146లోని ప్రశ్నలు నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 106లోని ప్రశ్నలు 105వ కీర్తన నుంచి ఇవ్వబడినవి. దయచేసి గమనించండి. మొదటి ప్రశ్న. ఎవరి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను? ఎవరి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను? రెండో ప్రశ్న. ఇజ్రాయేలీయులు వెళ్ళిపోవుట వలన ఎవరికి సంతోషము కలిగెను? ఇజ్రాయేలీయులు వెళ్ళిపోవుట వలన ఎవరికి సంతోషము కలిగెను? మూడో ప్రశ్న. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రిఫరెన్స్ రాయండి. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న. ఆయన తన ప్రజలకు ఎవరికంటే అధిక బలము దయచేసెను? ఆయన తన ప్రజలకు ఎవరికంటే అధిక బలము దయచేసెను. ఐదో ప్రశ్న. దేనిని గూర్చి సంభాషణ చేయుడని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? దేనిని గూర్చి సంభాషణ చేయుడని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయండి. అలాగే వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబర్ రాసి క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయండి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శాంతి సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. అలాగే చాలామంది నేను పరిశీలిస్తూ ఉన్నానండి, క్విజ్ మీద మీ యొక్క పేర్లు అలాగే మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో కూడా రాయటం లేదండి. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, మీ అడ్రస్, కనీసం మీ ఊరు, ఇవి 2 రాస్తే మేము చదివేటప్పుడు మాకు కన్వీనియంట్గా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అలాగే క్విజ్ నెంబర్ 145కు మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, కె దుర్గాభవాని, ఎన్ హిమబిందు, పెమ్మరాజు కామేశ్వరి, ఎస్జి పుష్ప విజయరాజు, కె మేరీ గ్రేస్. చాటపర్రు నుండి బేతాళ భారతి, తోట పద్మశ్రీ, గుడిపుడి మరియమ్మ, రవళిక, బుజ్జిబాబు, రమేష్, ఎం విశ్వాసకుమారి, డి స్వర్ణకుమారి. నవాబుపేట నుండి సిహెచ్ గోపాలరావు, డీజే దీక్షితాబాయి. భీమడోల్ నుండి రొక్కాల మేరీ అపరంజమ్మ, చొప్పెళ్ల రవి, రాజు, రాము. సత్రంపాడు నుండి కేఏఎం వేదకుమారి, జి వెంకటేశ్వరరావు. శనివారపేట నుండి ఎల్ వాణి, ఎల్ బేబీరాణి,
వివిజే లక్ష్మీబాయి, వై రేఖ, వెన్నవల్లివారి పేట నుండి సాక సూజనమ్మ, ఆర్ఆర్ పేట నుండి రాచేటి నవనీతమ్మ, దార్లా సుకుమారి, తడికలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, మేరుగు సుందర్రావు, టి నర్సాపురం నుండి వి పద్మావతి, ఏపీ గుంట నుండి సిహెచ్ సూర్య కృష్ణవేణి, బ్యాప్టిస్ట్ పేట నుండి పంది రమేష్ జోసెఫ్, ఎర్రగుంటపల్లి నుండి కోటమర్తి ఇందిరా, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల, ప్రిస్కిల్లా, ఊసల దైవమణి, కాలి పారిజాతం, లంకపేట నుండి వై ప్రేమ ఆల్బర్ట్, ఆగడాల లంక నుండి జయమంగళ ఋతు, వి ఇందిరా కుమారి, సత్యనారాయణపేట నుండి ఎం ఫ్లోరెన్స్ నైటింగేల్, కమ్మవారి షాపు నుండి జమ్ములమూడి ప్రభావతి లాజర్, ముండూరు నుండి వి సునీత, ఎయిర్లైన్స్ నుండి బి సరిత కుమారి, బిఎల్డి జాన్ రాజు, బాలయోగి వంతె నుండి గుర్జాల నిర్మల బాబురావు, కొత్తగూడెం నుండి కండవల్లి వెరోనిక, శాంతినగర్ నుండి వి శిఖామణి, జి అనీషా, గోడి జ్ఞానమణి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, జేవియర్ నగర్ నుండి కె కుమారి, టి శాంతారత్నం, జె జయప్రద, సంజయ్ గాంధీ కాలనీ నుండి జుజ్జవరపు స్వర్ణభూషణం, రామన్నగూడి నుండి పి సరోజిని, కొత్త పోణంగి నుండి బి నైసి కల్పన, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, పెదవేగి నుండి సిహెచ్ రాజశ్రీ, గోపన్నపాలెం నుండి వైఆర్ జ్యోతి, భోగాపురం నుండి కనుమాల రత్నప్రసాద్, పెన్షన్ లైన్ నుండి లారెన్స్. మీ అందరికీ కూడా ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలం మీ ప్రియమైనటువంటి బిడ్డలు, మా ప్రియ ప్రేక్షకులు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వీరితో మీరు మాట్లాడాలి అని నేను ఆశిస్తున్నాను. మీ స్వరం మాకు ఆశీర్వాదం ప్రభు. మా జీవితాలను మార్చగలిగిన శక్తి, మమ్మను బలపరచగలిగినటువంటి శక్తి మీ వాక్యమునకు మాత్రమే ఉంది కనుక మీరు మాట్లాడండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ప్రత్యేకంగా యేసే పరిష్కారం కూడికలకు విస్తారమైన ఆర్థిక అవసరాలయ్యాయి. వాటిని మీరు ద్వారాలు తెరిచి పంపించండి ప్రభువా. ఐగుప్తీయుల ఎదుట ఇశ్రాయేలీయులకు కార్యాలు చేసినట్లు యేసే పరిష్కారానికి మీ కార్యములను కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు ఉన్న దేవుడవు, ఈనాడు కూడా ఉన్నావని నమ్ముతున్నాం ప్రభు. తప్పక జవాబిస్తావని ఆశిస్తున్నాం. ఈ రాత్రి కాలం వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దీవించుమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 105వ సంకీర్తన మీ ముందు ఉంచుకోండి. 105వ సంకీర్తనలో ఈ రాత్రి కాలపు వాక్య భాగం 8వ వర్తమానము, 8th ఎపిసోడ్. వచనాలు చాలా తక్కువ అయినప్పటికీ చాలా వివరంగా ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 38వ వచనం మీ ముందుంచుకోండి. చదువుతాను. ఇశ్రాయేలీయుల వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు అనగా ఇశ్రాయేలీయులు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. ఈ పదం మనం ధ్యానిస్తే ఇశ్రాయేలీయుల వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. చూడండి, 430 సంవత్సరాల ఐగుప్తు జీవితంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తుల ఎదుట తగ్గించుకున్నారు, తక్కువ చేయబడ్డారు, హేళన చేయబడ్డారు, అవమానం చేయబడ్డారు, చంపబడ్డారు, హింస పొందారు, మొరపెట్టారు, దేవునికి కన్నీరు కార్చారు. అట్లాంటి
స్థితిగతులున్నాయి. అయితే దేవుడు ఆ పరిస్థితిని రివర్స్ చేశారు. ఆ పరిస్థితిని తారుమారు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు. అంటే ప్రతికూలతను అనుకూలతలోనికి మార్చగలడు. అనుకూలతను ప్రతికూలతలోనికి మార్చగలడు. నా మాటలు వినండి. ప్రతికూలతను అనుకూలతలోనికి మారిస్తే మనకు సంతోషం. అనుకూలతను ప్రతికూలతలోనికి మారిస్తే మనం వెంటనే దుఃఖపడిపోతాం. కానీ దేవుడు అనుకూలతను ప్రతికూలతలోనికి మారేట్లు చేస్తే అక్కడ దుఃఖం కాదు కలిగేది, అత్యధిక సంతోషం కలుగుతుంది. అత్యధిక సంతోషం కలుగుతుంది. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని చరిత్ర ఉంది. కుమారుడు తప్పిపోయాడు. చిన్ని కుమారుడు తప్పిపోయాడు. తండ్రి నుండి ఆస్తి కోరుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ తండ్రి తప్పిపోలేదు. పెద్ద కుమారుడు తప్పిపోయాడు. తన చిన్న తమ్ముడు వెనక్కి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు ఇంటి బయటే ఉండిపోయాడు, లోపలికి రాలేదు. తప్పిపోకుండా ఉండినది ఒక్క తండ్రి మాత్రమే. తన కుమారుడు అడగగానే ఆస్తి పంచి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వెళ్ళిపోతాడని తెలుసు. మరింత వర్స్ట్ కండిషన్కి వెళ్తాడని తెలుసు. అయినా ఆస్తి పంచి ఇచ్చాడు. వెళ్తాను అంటే వద్దు అనలేదు, వెళ్ళమనే ఆస్తి పంచిచ్చాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయాడు, దూర దేశాలకు వెళ్ళిపోయాడు. కానీ ఆ తండ్రి ప్రతిదినము కూడా ఆ ఇంటి పై భాగానికి ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని నిరీక్షణకు ఆధారం ఏమిటి అంటే అతని పెంపకం. ఖచ్చితంగా నా కుమారుడు ఒక దినాన నా ఇంటిని జ్ఞాపకం చేసుకుంటాడు, అట్లా పెంచాను నేను. వాక్యంతో పెంచాడు గనుక తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానన్నాడు. నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉంది, నేను దాసునిగా వెళతాను అని అనుకున్నాడు. వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ తండ్రి అతనిని చేర్చుకున్నాడు. ఆ దినాన ఆ కుటుంబంలో గొప్ప విందు జరిగింది. గ్రేటెస్ట్ సెలబ్రేషన్ అయ్యింది. వాయిద్యాలు మోగాయి. చాలా పెద్ద విందు జరిగింది. ఇది గొప్ప ఆనందానికి కారణమయ్యింది. ఆ చిన్న కుమారుడు అడిగినప్పుడు అవి నేను ఇవ్వను, నువ్వు వెళ్తే పాడైపోతావు అని ఆ తండ్రి భీష్మించి కూర్చోలేదు, ఇచ్చాడు. తను వెనక్కి వస్తాడని నిరీక్షించాడు. వెనక్కి వచ్చినప్పుడు చాలా గొప్ప ఆనందం కలిగింది. ప్రతికూలత అనుకూలతగా మారితే ఆనందం మానవులు సాధారణంగా చేస్తారు. కానీ అనుకూలత ప్రతికూలతగా మారితే విశ్వాసి మాత్రం ఆనందిస్తాడు. విశ్వాసి మాత్రం ఆనందిస్తాడు. అందుకే యోబు గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంగా 42వ అధ్యాయం ఉంచాలి అని చెప్పాను. 42వ అధ్యాయంకి వెళ్ళే వరకు యోబు శ్రమలు, దేవుడు మాట్లాడటం, స్నేహితులు మాట్లాడటం ఇవన్నీ కనిపించాయి. కానీ 42వ అధ్యాయం కనుక మొట్టమొదట అధ్యాయంగా ఉంటే మనకు అంత గొప్ప ఆశీర్వాదానికి కారణమేమిటి? ప్రతికూలత అనుకూలత ప్రతికూలతగా మారింది యోబు జీవితంలో. అనుకూల పరిస్థితులు ప్రతికూలతలోనికి మారితే యోబు విశ్వాసి దేవుని మహిమపరిచాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఇశ్రాయేలీయుల జీవితాలలో చేసింది ఏమిటంటే ప్రతికూలతను అనుకూలతకు తెచ్చాడు. దేవుడు అనుకూలతను ప్రతికూలతకు తానే తెచ్చాడు.
ఇశ్రాయేలీల జీవితంలో ఐగుప్తు చెరలో. జాగ్రత్తగా వినండి నా మాటలు. దేవుని యొక్క దాసుడైన యాకోబు తన కుమారుని కలుసుకుంటానికి ఐగుప్తుకు వచ్చినప్పుడు తన కుమారులు తన మనుమళ్ళు అందరూ కలిపి 70 మంది ఉన్నారు. యోసేపు ఇద్దరు కుమారులు అక్కడే ఉన్నారు, అక్కడనే ఉన్నారు. వీరంతా కలిసి ఒక గొప్ప మర్యాద పొందే కుటుంబంగా అనుకూల వాతావరణంలో ఉన్నారు. ఈ అనుకూలత యోసేపును ఎరిగిన ఫరో చనిపోయినప్పుడు ప్రతికూలతకు మారింది. ఈ అనుకూలత యోసేపు ఎరిగిన ఫరో చనిపోయిన తరువాత ప్రతికూలంగా మార్చబడింది. దేవునికి ముందే తెలుసు అది ప్రతికూలతకు వెళుతుందని. ఈ ప్రతికూలత మరలా అనుకూలతకు దేవుడే తీసుకొచ్చాడు. చూస్తున్నారా? కాబట్టి ప్రతి అనుకూలతకు ప్రతికూలతకు కారణము తన బిడ్డల జీవితాలలో దేవుని జోక్యము. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితంలో సంభవిస్తున్నటువంటి వేదనలు, లేదు నీ జీవితంలో సంభవిస్తున్నటువంటి ఆనంద గడియలు, వీటన్నింటికి కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో తెలిసిన దేవుని చేతిలో ఉంది. ఎవరిని చూచైతే ఇశ్రాయేలీయులు గడగడలాడారో అట్లాంటి పరిస్థితి నుండి ఐగుప్తీయులను గడగడలాడించిన ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూచి గడగడలాడే స్థితికి దేవుడు నడిపించాడు, తీసుకొని వచ్చాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో దేవుని జోక్యం నీ పరిస్థితులను మార్చి నిన్ను ఔన్నత్యానికి చేర్చి నిన్ను ఆధిక్యతలలోనికి నడిపి నీ జీవితానికి గొప్ప అర్థాన్ని చేకూరుస్తుందంటంలో అతిశయోక్తి లేదు. ఐగుప్తీయులు భయపడుతున్నారు. ఐగుప్తీయులలో 2 భావనలు వచ్చాయి అంతరంగంలో. ఒకటి భయము, మరి ఒకటి సంతోషం. భయం ఎందుకు? ఇశ్రాయేలీయులను తాము కలిగి ఉన్నందుకు భయం, ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయినందుకు సంతోషం. ఒకప్పుడైతే ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతారంటే ఇష్టం ఉండేది కాదు, ఇశ్రాయేలీయులు ఉంటారంటే సంతోషం. ఎందుకంటే డబ్బు చెల్లించకుండా పని చేయించేసుకోవచ్చు వాళ్ళతో. ఫరో ఐగుప్తు సేనలతో కలిసి ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచి బయటకు వచ్చినాక తరిమాడు. ఎందుకు తరిమాడు? ఇశ్రాయేలీయులు లేకపోతే లేబర్ చేసేవాళ్ళే లేరు, లేబర్ వర్క్ చేసేవారు ఎవ్వరూ లేరు ఇక ఆ దేశంలో. అందుకనే ఫరో కాళ్ళు చేతులు ఆడక ఎలాగైనా వీళ్ళని తరిమి పట్టుకొని తెచ్చుకోవాలని చెప్పి వచ్చాడు. దీనిని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ఉంటే భయం, ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతే సంతోషం అనేటట్లుగా పరిస్థితులు అక్కడొచ్చాయి. ఒకప్పుడైతే ఇశ్రాయేలీయులు ఎలాగైనా ఉండిపోవాలి, మా దాస్యములోనే ఉండాలి, మేము సుఖంగా ఉండాలనుకున్నారు. కానీ దేవుడు తన జోక్యాన్ని ఆయన ఇచ్చినప్పుడు, తన అద్భుతాలు చేసినప్పుడు, సూచక క్రియలు చేసినప్పుడు ఐగుప్తీయులు భయపడిపోయారు. అంతేకాదు, వీరు వెళ్ళిపోవటానికి వారు ఏమడిగితే దానినిచ్చేశారు. వారు ఏమి అడిగితే దానినిచ్చారు. నిర్గమాకాండంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. దయచేసి చూడండి, నిర్గమాకాండము 12వ ప్రత్యేకంగా ఈ వృత్తాంతం 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 32వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్న భాగం చదువుకోండి. 1-2 మాటలు ఇందులో నేను చెప్పి ముందుకెళ్తాను. ఐగుప్తీయులు మనము చచ్చిన వారం అనుకుని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారట. అయ్యా, మీరు వెళ్ళిపోండి, మీరుంటే మేము చచ్చిపోతాం, మీరు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఇంట జ్యేష్ఠ కుమారుడో కుమార్తె చచ్చిపోయి ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫరో ఇంటిలో, ఫరో సేవకుల ఇంటిలో,
ఈ ఐగుప్తు కుటుంబాల ఇంటిలో ప్రథమ సంతానం చచ్చి పడిపోయారు. ఏ ఇంట చూచినా శవమే. పోనీ ఒక్కింట్లో శవం ఉంటే 4 ఇళ్లల్లో వచ్చి ఆదరిస్తారు. కానీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా శవమే ఉంది. అప్పుడు అందుకే వారు భయపడిపోయారు. అయ్యా మేము చచ్చిపోతాం, ఇంకా ఎంతమంది చచ్చిపోవాల్సి వస్తుందో, కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళండి అని బ్రతిమలాడుతుంటే వారు మేము వెళ్ళాలి అంటే గనుక మాకు చాలా మీరు ఇవ్వాలి అని అడిగారు. చూడండి 35వ వచనం. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అడిగి తీసుకున్నారు. 36వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనం, పేజీ నంబర్ 54. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. బ్రతిమలాడితే కానీ వేతనం ఇవ్వని వారు బ్రతిమలాడి మరీ బంగారాన్ని ఇచ్చారటండి. కాళ్ళు వేళ్ళాపడి కన్నీరు పెట్టుకుంటే కనికరించిన వారు కాళ్ళ వేళ్ళాపడి బంగారం, వెండి, నగలు, బట్టలు తీసుకోండి అని బతిమలాడారట. ఎట్లాంటి పరిస్థితులు దేవుడు తీసుకొని రాగలడో చూచారా? మరి మన జీవితాల్లో తేలేడా ఆ దేవుడు? ఎప్పుడో ఇది ఒక స్టోరీనా? ఇది ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ అనుకుంటున్నారా? కాదు. దేవుడు సజీవుడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడున్నాడు. ఆ దినాన చేసిన దేవుడు ఇవాళ చేయగలడు. నీ జీవితంలో ఆయన చేయాలి అనుకుంటే నిన్ను ఎంత హెచ్చైన స్థితికైనా హెచ్చించగలిగిన వాడు ఆయన. అందుకనే పేతురు భక్తుడు తన లేఖలో రాస్తూ, దీన మనసు కలవారై బలమైన దేవుని చేతి కింద దీన మనసుతో వెయిట్ చేయండి, ఎదురు చూడండి, దేవుడు దీవిస్తాడని సెలవిచ్చాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు తమను విడిచి వెళ్ళిపోయినందున సంతోషపడ్డారు. అమ్మయ్య వెళ్ళిపోయారు, మనమిక మన బ్రతుకు మనం బ్రతకచ్చు అని అనుకున్నారు. సోదరుడా సోదరి, ఈ రాత్రికాలం వాక్యాన్ని ఆలోచించు. నీ జీవితంలో నీవు దేవుని కలిగి ఉంటే సమాజంలో నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నీవు దేవుని యొక్క పనిలో ఉన్నందుకు ప్రత్యేకమైన వ్యక్తివి కాదు. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకో. నీవు దేవుని పనిలో ఉన్నందుకు నీవు ప్రత్యేకమైన వ్యక్తివి కాదు. నీవు దేవుని యొక్క గుడికి వెళ్తున్నందుకు ప్రత్యేకమైన వ్యక్తివి కాదు. నీవు దేవుని పేరిట కార్యాలు చేస్తున్నందుకు నీవు ప్రత్యేకమైన వ్యక్తివి కానే కాదు. దేవుడు నీతో ఉన్నందున నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నీతో ఉన్నందున నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. అహరోను దేవుని ఎదుట యాజకుడు, అందుకు ప్రజలకు యాజకుడయ్యాడు. మోషే దేవుని ఎదుట సేవకుడు, అందుకు ప్రజలకు నాయకుడయ్యాడు. ఫస్ట్ యూ షుడ్ రెస్టోర్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీవు మొదట నీ సంబంధం పునరుద్ధీకరించుకో. ఆ సంబంధాన్ని బట్టి నీ జీవితంలో మార్పులు వస్తాయి తప్ప నీకు కలుగుతున్న మార్పులను బట్టి దేవునితో సంబంధం పెట్టుకోవాలని అనుకోకు. సోదరుడా సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీ జీవితంలో ఎటువంటి వేదనా పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి దయనీయమైన స్థితిగతులు ఉన్నాయో, ఎట్లాంటి భయాలు ఆందోళనలు నీకున్నాయో వాటిని తిరగా రాయగలిగినటువంటి దేవుడు, మార్పు చేసి మన కండ్ల ఎదుట ఆశ్చర్యకర పరిస్థితులను సృష్టించగలిగినటువంటి దేవుడు. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో పరిస్థితి దేవుడు మార్చేశాడండి. పస్కా బలి పశువు వధించబడిన ఆ రాత్రి ఇశ్రాయేలీయుల విమోచన కొరకు శత్రువు భయపడ్డాడు. మన పస్కా బలి పశువైన యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై వధించబడినందున మనకు శత్రువైనటువంటి అపవాది ఈ దినాన వణుకుతున్నాడు, భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నీవు ఏమని తలస్తున్నావు? అంగీకరించగలుగుతున్నావా?
ఆలోచించమని మనవి చేస్తున్నాను. 39వ వచనం, వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించె, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలుగచేసెను. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను. వారికి వెలుగివ్వటానికి రాత్రి అగ్నిని కలుగ చేశాడు. ఆ అగ్ని వారిని దహించే అగ్ని కాదు, వారికి వెలుగిచ్చి మార్గం చూపే అగ్ని. వెనుక వస్తున్న వారికి మేఘం, ముందుకెళ్ళి నడవాల్సిన వారికి అగ్ని స్తంభం, మేఘ స్తంభం. ఒకే దేవుడు ఒక ప్రక్కన షాడో, మరి ఒక ప్రక్కన లైట్ కలుగు చేశాడు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను చేరకుండా మేఘం కనబడటంలే, మసకబారిపోయింది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను వెంటాడకుండా మేఘం, ఇశ్రాయేలీయులు అవతల గట్టు చేరటానికి, ప్రయాణం సాగటానికి అగ్నిస్తంభం. దీనిని బట్టి మనకేమర్థమవుతోంది? నీ గమ్యానికి, నీ గురి యొద్దకు చేర్చువాడు నీ దేవుడే. నీ వెనకపడి నిన్ను నాశనం చేసి నీ గమ్యం చేరుకోకుండా ఆ పాలను చూచేవారికి మేఘము తప్పదు. అందుకనే హెబ్రీ పత్రికలో రాస్తూ అన్నాడు 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉన్నది ఒక ఆధ్యాత్మిక పందెపు రంగం. దీనిలో నీవు నేను పరిగెత్తాల్సిన విశ్వాస వీరులం. మన పరుగు, మన లక్ష్యం, మన గమ్యం యేసు శిలువ. యేసు యొక్క ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. నో డైవర్షన్స్ ప్లేస్. ఏ విధమైనటువంటి ప్రక్కదారులు పట్టకండి. ఈ మాట మీకే కాదు, నాకు చెప్పుకుంటున్నాను. నేను ఒక దినాన నేను సిటీ కేబుల్ ఆఫీస్లో మెట్లు ఎక్కటానికని ఒక గుమ్మం దాటుతున్నాను. చాలా బలమైనటువంటి సింహము యొక్క ఫోటో అక్కడ పెట్టారు. చాలా అందంగా ఉంది, కానీ ఫెరోషియస్ లయన్. ఆ ప్రత్యేకమైన సింహం బొమ్మ కింద ఒక మాట రాసింది. ఏమిటో తెలుసునా? నో పాలిటిక్స్ ప్లీజ్, నో పాలిటిక్స్ ప్లీజ్ అని రాసింది. నేనంటున్నాను ఈ రాత్రి కాలం, నో డైవర్షన్స్ ప్లీజ్. నీవు ప్రక్కదారి పట్టవద్దు సహోదరుడా, సహోదరి. నీ కన్నులు తిన్నగా ఉండాలి, యేసయ్య వైపు చూడాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మరువవద్దు. ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. నేను అనుకున్నాను ఈరోజు పూర్తి చేసేయచ్చేమో అని. 8 వర్తమానాలు ఇప్పటికీ మనం పూర్తి చేశాం 105వ సంకీర్తనలో. రేపటి వాక్య భాగంలో 40వ వచనం నుండి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. ఇతర పట్టణాలలో ఇంచుమించుగా ఒక్క వారంలోనే 11 ప్రోగ్రామ్స్. ఏలూరు 11 అంటే 44 కార్యక్రమాలు నెలలో. ఇవి ఒక 30 కార్యక్రమాలు అంటే 75 ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి యేసే పరిష్కారం పక్షంగా ప్రస్తుతం. ఒక మాసంలో 75 ఎపిసోడ్స్. మీరు ఆలోచించండి ఎంత కష్టంతో కూడుకున్న పని. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. విదేశీ సహాయం లేని పరిచర్యలో మీరంతా మీ చేతులు ఉంచాలి. రేపటి వాక్య ధ్యానంలో 40వ వచనం ప్రారంభించుకుందాం. క్విజ్ రాసిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 146లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానని తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 146 105వ కీర్తన నుండి ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను? ఎవరి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను? రెండో ప్రశ్న, ఇజ్రాయేలీయులు వెళ్ళిపోవుట వలన ఎవరికి సంతోషము కలిగెను? ఇజ్రాయేలీయులు వెళ్ళిపోవుట వలన ఎవరికి సంతోషము కలిగెను? మూడో ప్రశ్న, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రెఫరెన్స్ వ్రాయండి. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, ఆయన తన ప్రజలకు ఎవరికంటే అధిక బలము దయచేసెను? ఆయన తన ప్రజలకు ఎవరికంటే అధిక బలము దయచేసెను. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దేనిని గూర్చి సంభాషణ చేయుడని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? దేనిని గూర్చి సంభాషణ చేయుడని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. 105వ సంకీర్తనలో నన్ను మమ్మలను మీరు బలపరుస్తున్న విధానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. రేపటి రాత్రి మేము కలుసుకునే పర్యంతం మీ కృపనివ్వండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.